అంత పౌరుషం ఉన్నప్పుడు ఒక్క మాట కూడా పన్నప్పుడు నా ఇంట్లో ఉండడం ఎందుకు? వెళ్ళు నీ పుట్టింటికి, మీ వాళ్ళు పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. వెళ్ళడం ఎంతసేపు అండి? కానీ నేను ఇంట్లోంచి బయటకు అడుగు పెడితే మీ పరువే పోతుందని ఆలోచిస్తున్నా. వాయబ్బో, వెళ్ళడం చేత కాక ఏవేవో సాకులు చెప్తున్నావు. ఎవడికి తెలియదు నీ నాటకాలు. ఏవండి, భోజనం పెడతారండి. నాకేం అవసరం లేదు, తిను నువ్వు. మీ కోపం నా మీద కదా, ఎందుకు అన్నం మీద అలుగుతారండి? రండి, వడ్డిస్తాను. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రండి. సారీలే, ఏదో కోపంలో నోటికొచ్చినట్టు అనేసా, నన్ను క్షమించు. మీరే నన్ను క్షమించండి. నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఇంకెప్పుడు అలా అనను. మీరెప్పుడూ ఇలా అన్నం మీద అలగకండి. కోపం ఉంటే నా మీద చూపియండి, అంతేకాని ఇలా కడుపు మార్చుకొని పడుకోకండి, సరేనా? సరే.